మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. మరి నేటి దినములలో మనుషుల యొక్క జీవితములలో కలుగుచున్నటువంటి తొందరపాటు లేక కలవరం అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులను బట్టి ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మనము మన హృదయాలను మరి కలవరమునకు గురి చేస్తూ ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా మీ హృదయమును కలవరపడనీయకుడి. కనుక మన యొక్క హృదయాలు ఎందుకు కలవరపడుతున్నాయి అని గనక మనము ఆలోచన చేసినట్లయితే ఒక 3 విషయాలను మనము గమనించవచ్చు. క్రైస్తవ జీవితములో కలవరపడుటకు ప్రత్యేకంగా 3 కారణాలను ఈరోజు నేను తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే కలవరమే మనల్ని ఏం చేస్తుందంటే విశ్వాసము నుండి తొలగింపచేస్తుంది. కలవరమే మనలను అల్ప విశ్వాసులుగా మారుస్తుంది అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మొదటిగా గమనించినట్లయితే క్రైస్తవ జీవితంలో కలవరపడుటకు మొట్టమొదటి కారణం ఏమిటంటే అల్ప విశ్వాసం, అవిశ్వాసం అని కూడా చెప్పవచ్చు. అంటే నమ్మకపోవడం, ఆ నమ్మకత్వాన్ని కోల్పోవడమే మనము కలవరపడుటకు మొదటి కారణం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనము నుండి 31వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. గమనించండి, ఇక్కడ మరి తన జీవితంలో కలరేగినటువంటి ఈ యొక్క కలవరమునకు మొదటి కారణం ఏమిటి అంటే అల్ప విశ్వాసం. ఈ అల్ప విశ్వాసము అనేది ఎవరిలో అయితే ఉంటుందో వారు కలవరపడుతూనే ఉంటారు. వారు పడడమే కాకుండా ఇతరులను కూడా కలవరానికి గురి చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒకానొక సమయమందు మరి ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ మరి వస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గాలి ఆ దోణిను అటు ఇటు మరి గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుచూ వస్తున్నప్పుడు వీరందరూ కూడా ఏమయ్యారంటే అక్కడ ఒక మంచి మాట, ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని తొందరపడి అనేటువంటి మాటను మనం గమనిస్తే కలవరపడి లేక భయాందోళన చెంది. ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితంలో మనం చూస్తుంది ఏమిటంటే అల్ప విశ్వాసం. ఈ అల్ప విశ్వాసం వలన వారు అనుభవించవలసినటువంటి జీవితమును పోగొట్టుకుంటున్నారు. వారు పొందుకోవలసినటువంటి
ఆశీర్వాదము నుండి వైదొలిగిపోతున్నారు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా జీవితంలో దేవుడు చేస్తున్న మేలును బట్టి, దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి మనము ఆయనకెంతో రుణస్థులమై ఉండాలి. ఆయన పట్ల మనకెంతో ఒక నమ్మకం, విశ్వాసము కలిగి ఉండాలి. అలాంటిది పోయి ఈరోజు దేవుని యందు అపనమ్మకము, దేవుని పట్ల అల్ప విశ్వాసమును కనబరిచేటువంటి దుస్థితిలోకి ఈరోజు మనం వచ్చి ఉన్నాం. కారణము మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు కావచ్చు, కారణము మనము ఆశించింది మనకు దొరకకపోవడం కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవ జీవితంలో కలవరపడుటకు మొదటి కారణం ఏమిటంటే అల్ప విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం. రెండవదిగా చూచినట్లయితే భయము. ఈరోజు మరి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ప్రతి దినం ఏదో ఒక శోధన, ఏదో ఒక వేదన, ఏదో ఒక వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతున్నప్పుడు మనం ఏమవుతున్నామంటే భయపడుతున్నాం, భయం చెందుతున్నాం. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది భయపడుట వలన ఉరి వచ్చును అని. ఈరోజు నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం భయపడకూడదు. ఎందుకంటే లోకమును జయించిన యేసు క్రీస్తు వారు మనతో ఉన్నాడు. భయపడకుడి, ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను. కలత చెందకుడి, నేను మీతో కూడున్నానని దేవుడు అనేక సార్లు, అనేక సమయాలలో మనలను బలపరిచి ధైర్యపరిచాడు. అదే రీతిగా క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న మన జీవితంలో కూడా భయము అనేటువంటిది మనము కలిగి ఉండటం అంత మంచిది కాదు. ఏదేమైనా సరే ప్రభువుకు అప్పగించుకోవాలి, ప్రభు చిత్తం. చాలామంది మంచి విశ్వాసము కలిగిన వారు ఈ మధ్య కాలంలో ఒక మాట అంటున్నారు, నేనేం భయపడను, సాతానా ఏం చేసుకుంటావో చేసుకో, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, నువ్వేం చేసుకుంటావో చేసుకో, దెయ్యం అంతే. ఎందుకంటే ఈరోజు భయపడకూడదు, ప్రభు కొరకు నిలవబడతాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా ప్రభు కొరకే మన జీవితం. అందుకని ఆ రెండవ మాట భయము చేత. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో చూస్తే, ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసేది. భయము చేత. ఈరోజు అనేక మంది జీవితంలో కనబడుతున్నటువంటిది ఏమిటంటే భయం. ఏమైపోతామో, ఏమైపోతుందో, ఏమి జరుగుతుందో భయం. మనుష్యులను భయం వెంటాడుతుంది, మనుష్యులను భయము తొందర పెట్టుచున్నది, మనుష్యులను భయము కేకలు వేయిచుంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కలవరానికి అవకాశం లేకుండా క్రీస్తునందు మనము ఆయన కృప చేత బలవంతులము కావాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. భయపడకుడి, భయపడకుడి. ఈరోజు మన జీవితంలో భయము అనే దానికి అవకాశం లేకుండా ప్రభు కృపకు లోబడి ప్రభు యొక్క ఆశీర్వాదమును పొంది ప్రభువులో ముందుకు నడిచేటువంటి ఒక మంచి తీర్మానమును మనము కలిగి ఉండాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. మనందరికి తెలిసినటువంటి లేఖన భాగము 29వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, మరి తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు
వాణ్ణి పోగొట్టుకొనుటకు పంపివేయువాడు. చూడండి మరి 29, 25. మరి భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు, విశ్వాసముంచువాడు ఎలా ఉంటాడు తెలుసా? సురక్షితముగా ఉంటాడు. ఈరోజు నా జీవితంలో భయపడుట వలన సురక్షితాన్ని కోల్పోతున్నామని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. అలాగే క్రైస్తవ జీవితంలో కలవరపడుటకు మూడవ కారణం ఏమిటంటే మోసకరమైన జీవితం. మోసకరమైన జీవితం. ఎందుకంటే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో తెలియపరుచుచున్నటువంటి మాట, మరి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మరి మోసకరమైనటువంటి జీవితాన్ని కలిగిన వారి జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మోసపోకుడి. ఈరోజు నీ కలవరానికి కారణం ఏమిటంటే మోసకరమైనటువంటి జీవితం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 13వ అధ్యాయం మరి 36వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుతున్నాం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మోసకరమైనటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉన్నవారు చాలా తొందరపడతారు. అందుకే పేతురుకు ఒక ప్రత్యేకమైన పేరు ఏముందంటే దుడుకు పేతురు అని ఉంది. కలవరపడు పేతురు, తొందరపాటు కలిగిన వ్యక్తి. ఈరోజు అనేక మంది జీవితంలో ఈ మోసకరమైనటువంటి పరిస్థితులు ఉండుట వల్ల వారి జీవితాలు ఎంతగానో నాశనమైపోతూ ఉన్నాయి. కలవరానికి గురవుతుంది, తొందరపాట్లకు గురవుతుంది. అందుకనే మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. కనుక నా జీవితంలో కలవరపడుటకు కారణం మొదటిది అల్ప విశ్వాసం, రెండవది భయము చేత, మూడవది మోసకరమైన జీవితం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయమందు ప్రభు సన్నిధిలో ఆయనతో మాట్లాడతాం. ప్రభువా నా జీవితంలో చెలరేగుతున్న ఈ కలవరముల నుండి నాకు విడుదల దయచి, నా యొక్క విశ్వాస జీవితములో నీ యందు నమ్మకము కలిగి విశ్వాసము కలిగి జీవించే జీవితాన్ని ప్రసాదించు. నాలో ఉన్న అల్ప విశ్వాసమును తొలగించు. దేవా, భయము చేత నేను కృంగిపోతున్నది నాన్న, నీ అభయము చేత నన్ను ధైర్యపరచు, నీ కృప చేత నన్ను బలపరచు. అలాగే దుష్ట సాంగత్యమును నాకు దూరపరచు. దుష్ట సాంగత్యానికి అవకాశము లేకుండా నా జీవితాన్ని సరిచి, ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటాము, మన జీవితంలో చెలరేగుతున్న కలవరాల నుండి దేవుడు చక్కని విడుదల ఇస్తాడు. అట్టి విడుదల పొంది ప్రభు యేసు క్రీస్తు రాకడ వరకు మనలను మనము సిద్ధపరచుకుందాం, భద్రపరచుకుందాం. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.